నా పేరు సాగర్. మాది విలేజ్ సంకపల్లి, డిస్టిక్ రాజన్న సిరిసిల్ల, మండల్ వేములవాడ. మా అమ్మ, డాడీ, అక్క, బావ. నేను ఫస్ట్ 2021లో ఎగ్జామ్ రాసిన టెక్నికల్. సూర్యాపేట రాలిపోయినా. 172 హైట్ పెట్టిండు, ఫెయిల్ అయినా. తర్వాత ఏం చేయాలని అర్థం కాలే. మళ్ళీ 2022లో కోచింగ్ అయినా, టెక్నికల్ కోచింగ్ అయినా. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మాది సంకపల్లి ఇక్కడ వెంబడాడ దగ్గర. మా ఊరు మునిగిపోయింది, నీళ్ళలో మునిగిపోయింది. ఏం చేయాలని అర్థం కాలే. అప్పుడు కోచింగ్కి 20,000 రూపాయలు. మా నాన్న అడిగిన, నాన్న నేను జాబ్ కొట్టాలి, నా పరిస్థితి ఇట్లా, నేను ఇట్లా జాబ్ కొట్టాలంటే మా నాన్న ఏం చేసిండు, పోయి ఒక 20,000 రూపాయలు అడుక్కొని వచ్చిండు వేరే దగ్గర. అప్పు తీసుకొని వచ్చి, ఇక కొడుక ఈ 20 రూపాయలు నీకు ఇస్తున్నా, 20,000 రూపాయలు నీకు ఇస్తున్నా, నువ్వు ఎట్లయినా జాబ్ కొట్టాలన్నాడు. 2022లో టెక్నికల్ ఎగ్జామ్ రాసిన. 2023లో ఫెయిల్ అయినా. 2024లో మళ్ళా డిగ్రీ చేసుకున్నా. డిగ్రీ చేసి ఎన్సీసీ చేసిన. ఇక్కడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయింది, సెకండ్ ఇయర్ అయింది. ఎన్సీసీ చేసిన సర్టిఫికేట్ వచ్చింది. రోజు పొద్దున సాయంత్రం ఇక్కడ గీతా భవన్ నుంచి ఎస్ఆర్ఆర్ కాలేజ్ రోజు 2 కిలోమీటర్స్ నడవాలి. మబ్బుల 3కి లేచి స్నానం చేసి గ్రౌండ్ పోయేటని. అక్కడికి వరకు 6కి ఉండాలి. కరెక్ట్ 6 అంటే 6కి ఉండాలి. అక్కడ ట్రైనింగ్ చేసి అక్కడ 20 మినిట్స్ ఉంటుంది. ఆ 20 మినిట్స్కు 3 o'clock లేచి స్నానం చేసి పోయి అక్కడ గ్రౌండ్ వేసి మళ్ళీ 2 కిలోమీటర్స్ నడవాలి. వచ్చి మళ్ళీ డిగ్రీ క్లాస్కి పోవాలి. అట్లా ఒక 2 months కష్టపడ్డా. ఇక్కడ గచ్చిబౌలిలో ఈవెంట్ ఉండే. రన్నింగ్ కొట్టినా ఎట్లా ఫస్ట్ అనుకున్నా, జాబ్ కొట్టే ఇంటికి పోవాలి, లేకపోతే పోవద్దు అనేదే ఫిక్స్ అయినా. జాబ్ కొట్టాలి, లేకపోతే రన్నింగ్ కొడితే ఇంటికి పోతా, లేకపోతే అక్కడనే చచ్చిపోతా. గచ్చిబౌలి అదే అనుకున్నా. పోయినా రన్నింగ్ కొట్టినా, 5:45 కొట్టినా. బీ బోర్డు కొట్టినా, ఏ బోర్డు కొట్టలే. బీ బోర్డు కొట్టినా, 8 పులప్స్ తీసిన, 8-9 తీసిన. రీమెడికల్ పడ్డది. రీమెడికల్ పడితే 10 రోజులు ఎంహెచ్ హాస్పిటల్ పిచ్చోళ్ళే కలిగిన. ఒక 10,000 రూపాయలు ఖర్చు అయినా కూడా ఫిట్ అయినా చూసినా రిజల్ట్ ఇంకా వస్తలేదు. March 28, 2024లో వచ్చింది. మా వాళ్ళు ఫోన్ చేసి జాబ్ ఎప్పుడు వస్తుంది, నువ్వేం చదువుతున్నావు ఇంకా వస్తుందా రాదా అని ఊక ఫోన్ చేసేవాళ్ళు. ఏం చేయాలని అర్థం కాలేదు. చూసేవరకు March 28, 2024 రిజల్ట్ వచ్చింది. 12కి ఇట్లా తినలే. రిజల్ట్ పేరు చూసారు, పేరు రాలేదు. ఏం చేయని అర్థం కాలేదు. ఫోన్ తీసి కింద ఎత్తేసిన. ఫోన్ 16 వచ్చలు అయింది. ఏం చేయని అర్థం కాలే. అన్నం తినలే. ఏం చేయని అర్థం. మా వాళ్ళకు 20 రోజులకి చెప్పిన నా రిజల్ట్ వచ్చిందని చెప్పి, అమ్మ ఇట్లా రిజల్ట్ వచ్చింది. అప్పటి వరకు 10 లిస్టులు వచ్చినాయి. ఇంకొక లిస్టులు ఉన్నాయి. అమ్మ ఫస్ట్ లిస్ట్లో పేరు రాలేదమ్మా, సెకండ్ లిస్ట్లో వస్తుందని చెప్పిన. మా వాళ్ళు నమ్మకంతో అన్ని దేవుళ్ళ మొక్కుడు, ఈ జాబ్ రావాలి, నా కొడుకు జాబ్ రావాలి, ఈసారైనా జాబ్ రావాలి, ఇంత కష్టపడుతుండని చెప్పి పేరు రాలేదు. ఏం చేయని అర్థం కాలేదు. లాస్ట్ అటెంప్ట్ డిగ్రీ అయిపోయింది. ఎన్సీసీ చేసిన, ఏం చేయని అర్థం కాలే. ఇక చూసినా మళ్ళా ఇక్కడికి మన ప్రణయాని మా ఫ్రెండ్ ఇక్కడికి వచ్చిన. 2025 జూలై 1st ఎగ్జామ్ ఉండే. 2 months ముందు వచ్చి, అమ్మ నీ ఇట్లా పోతా అమ్మ, కోచింగ్ తీసుకుంటా అమ్మా అని చెప్పి, నీ కోచింగ్ తీసుకున్న బుక్కులు నేనే ఫస్ట్ ఎగ్జామ్ రాసిన. టెక్స్ట్ బుక్లు ఎగ్జామ్ రాస్తే 5 మార్కులు వచ్చినాయి. ఏడుపత్తాను, ఏం చేయని అర్థమైతే లేదు. చూసిన ప్రణయానే నాకు గైడెన్స్ ఇచ్చిండు. ప్రణయాని, అభిరామ్, వీళ్ళంతా, అభిరామ్, ప్రశాంత్, శ్రీకాంత్, అభిషేక్, వీళ్ళంతా మంచి, అరే నువ్వు జాబ్ కొట్టాలి, నీతో అవుతుందిరా అని చెప్పి గైడెన్స్ ఇచ్చారు. అమ్మ ఫోన్ చేసింది, అమ్మ ఈసారి ఎట్లయినా కొడుక నువ్వు జాబ్ కొట్టే ఇంటికి రావాలన్నది. 2025 జూలై 1st రోజు ఎగ్జామ్ ఉండే. రూమ్కి అయినాక రూమ్లో చదివిన. ఒక 28 రోజులు చదివిన. జూలై 1st ఎగ్జామ్ ఉండే రాసిన. మస్తు అంటే చింపి పారేసిన ఎగ్జామ్. అనుకున్నా ఈసారి జాబ్ కొడతారా అబ్బాయి అన్నట్టు ఫిక్స్ అయినా. జాబ్ కొడతా అనుకున్నా. పైన జూలై 1st వాయిసర్ కాలేజ్ ఎగ్జామ్ ఉండే. 4వ షిఫ్ట్ ఏముండే. 100 క్వశ్చన్స్ ఉంటాయి, 50 క్వశ్చన్లు ఉంటాయి, 100 మార్క్స్, 30 క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టినా. ఈసారి ఎట్లయినా జాబ్ వస్తుంది. సి సర్టిఫికేట్ ఉంది. ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే 20 మార్కులు వస్తాయి. బీ బోర్డు పెట్టినా, ఈ ఎగ్జామ్ రాసినా జాబ్ వస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఉన్నా. పోయినా ఏం చేయాలో అర్థం కాలే. ప్రణయానికి ఫోన్ చేసిన. ఫస్ట్ తేజ డిఫెన్స్కేనా పోయినా, ఫ్రీ కోచింగ్ అని చెప్పారు. ఇప్పుడు మన దగ్గర అయితే మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఎట్లయితే పైసలు లేవు. ఏం చేయని అర్థం కాలే. నేను పోయినాక శ్రావణ్ ఫోన్ చేసిన, అరే శ్రావణ్ ఫ్రీ కోచింగ్ కదా, జాబ్ వచ్చినాక పైసలు కట్టుడు, అత్తనేమో కడదాం, లేకపోతే ఇంటికి అడుగుదాం. అదే ఫీల్డ్తోనే పోయినాక నేనేమో డిగ్రీ చేసిన, వాడేమో ఇంటర్, వాడేమో నన్ను ఆరోపర కొట్టుడు. ఏందిరా ఆడే ఫుడ్ వేసి లేదు, చికెన్ ఏమో తెల్లగా ఉంటుంది ఫ్రీ కోచింగ్ అంటే.
అట్లా చేసిరు వారం రోజులు ఉన్నందుకు వాడు ఏం చేసిండు 7,000 రూపాయలు కట్టుకున్నాడు. 7,000 రూపాయలు వాని కాళ్ళు మొక్కినా కూడా వాడు ఇచ్చిపెట్టలేడు. ఇట్లా వద్దురా బయటకు వచ్చినాం. బయటకు వచ్చి అంతకుముందుకు సురేష్ అన్నని ఫోన్ చేసిన, రీల్స్ ఇస్తా ఉంటే ఒక 20 మంది ఉన్నారు. అరే వీళ్ళు మంచి ఉరుకుతలేరు, మనం వీళ్ళకి పోతే మనం నెంబర్ 1 మనమే ఉంటారు అబ్బాయి అని ఫోన్ చేసిన. అన్న ఇట్లా నాకు పోయినసారి 2024లో రన్నింగ్ కొట్టినా కానీ మెడికల్ అనేది అన్ఫిట్ లిస్ట్లో పేరు రాలే అన్న, మేము వస్తామంటే మీరు పక్కా రారి, మీరు నేను జాబ్ కొట్టిస్తా అని ఫస్ట్ చెప్పిండ. అబ్బా ఇంత కాన్ఫిడెన్స్ చెప్తుండ్రా, పోవాలరా అనుకున్నాం. పోయినాం. డిగ్రీ ఇక్కడ ఎస్ఆర్ఆర్ కాలేజ్ దగ్గర పార్క్ ఉంటుంది, పార్క్లోకి వచ్చినాం. లగేజ్ అంతా పట్టుకున్నాం, అడు ఉన్నాం. బీహార్ వాళ్ళు ఎట్లుంటారు అట్లుంటాం మేము. ఏం చేయాలని అర్థమవుతలే. 5,000 రూపాయలు జేబులు ఉన్నాయి, ఏం చేయాలి అర్థమవుతుంది. రూములు చూస్తే రూములు లేవు, ఏం చేయాలని అర్థమవుతుంది. తిరిగినాం. అరే ఎవరన్నా తెలిసిన ఉన్నారా అంటే ప్రణయ్. అప్పుడు ఆ ప్రణయ్ అనే లేకపోతే ఇక్కడ సురేష్ అనే రాబో. నేను ఆడు ఫోన్ చేసి అరే ఎవరికన్నా ఫోన్ చేయంటే సురేష్ అన్నకు ఫోన్ చేయరా అని ఒక 10 సార్లు అన్న సురేష్ అన్నకు ఫోన్ చేసిండు. ఇట్లా ఇద్దరు ఉన్నారన్న, ఇట్లా వస్తురంటే వచ్చినాం. ఇక ఇక్కడికి వచ్చి హాస్టల్ ఫీజు 4,000 చిల్లరేమో కట్టినాం. ఫస్ట్ రోజు చూసిండు, ఇట్లా అన్న ఇట్లా సంగతి ఇట్లా అని. శ్రావణ్ నేను వచ్చినాక చెప్పిండు ఏం సంగతి ఇట్లా అన్న ఇట్లా అయింది అని. అంటే నీ టైమింగ్ ఎంత అన్నాడు. నేను 5:20 అన్న. అప్పుడు 5:20 అన్న. అబ్బా 5:20 అంటే కష్టం కానీ చూద్దాం, ట్రై అయితే చేద్దాం. ఫస్ట్ అయితే 1 వీక్ నాతో ట్రావెల్ చేయరా అని చెప్పిండు. అన్న నీ 5:20 కొట్టాలి, నా ఇట్లా వేయిందన్న పక్కా జాబ్ కొట్టాలి అని చెప్పిన. సరే అన్నం. పోయినాక ఫస్ట్ చెప్పిండు సురేష్ అన్న ఇట్లా కొడతారు పక్కా అన్నాడు. ఫస్ట్ ఒక 2-3 అయినాం, తర్వాత 5 అయినాం, 10 మంది అయినాం. ఇక 10 మంది అయినాక 1 వీక్ వరకు నేను అసలు ఫస్ట్ టైమింగ్ వచ్చాం 4:30కు పెట్టిండు. ఫస్ట్ టైమింగ్ పెడితే 6 minutes 5 seconds పడ్డది నాది. కార్తీక్ది 6 minutes 3 పడ్డది. అప్పుడు ఆయన 6 minutes 3 పడితే ఆయన అప్పుడు సంబరపడ్డాడు. అరే 6:5 పడ్డది, నేను ఏం చేయని అర్థమైతలేదు. శ్రావణ్ ఫస్ట్ రౌండ్కి అయిపోయాడు, తుషార్ కూడా అయిపోయాడు. అరే ఇంట్లో అయితే కష్టం రా అని చెప్పినాం. ఏం చేయాలి అర్థం కాలేదు. మళ్ళా టైమింగ్ పెట్టిండు. సెకండ్ సార్ పడితే 5:49 పడ్డది. అప్పుడు వాళ్ళు ఫినిష్ చేసిర్రు. మళ్ళీ కాంపిటీషన్ పెట్టారు. ఇయ్యలున్న షెడ్యూల్ రేపున్న షెడ్యూల్ ఎల్లుండి ఉండదు. అట్లా ఒక 10 days మొత్తం పిచ్చి రాగినాడు. రాకూడదు అన్న ఈ టైమింగ్ కొట్టినా సాగర్ నీకు సరిపోదు, ఇంకా కొట్టాలని చెప్పేటోడు. 5:49 కొట్టిన. సెకండ్ సార్ కొడితే 5:29 కొట్టిన. ప్రతి ఈవెంట్కు 10 seconds గ్యాప్ ఇస్తుంది. 10 seconds ప్రతి సెకండ్కు. మధ్యాహ్నం ఫోన్ చేసి సాగర్ నువ్వు ఇక్కడ రావాలి, ఇక్కడికి వచ్చని చెప్పి ఒక్కొనికి ఫోన్ చేసి క్లాస్ చెప్పేటోడు. ఈ టైమింగ్ కొట్టాలి అని చెప్పేటోడు. అన్న కొడతా అని చెప్పి. అన్న మధ్యాహ్నం అన్నకు మనసులో పట్టబో. మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడైతే అప్పుడు ఫోన్ చేస్తాడు, సెషన్ చెప్తాడు. గీ టైమింగ్ కొట్టాలి, గీ రౌండ్ ఇట్లా కొట్టాలని చెప్పిండు. 5:29 కొట్టిన. లాస్ట్కు తర్వాత అక్కడ కాంపిటీషన్ పెట్టిండు. ఇక్కడ మన ఇంకో కాంపిటీషన్ పెట్టినప్పుడు ఏం చేయని అర్థమైతే లేదు. నేను ఫస్ట్ హాస్టల్ ఫీజు ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ కట్టినాం. పైసలు లేవు. మా వాళ్ళు పైసలు అడిగితే ఏమనుకుంటారు అని చెప్పి 1,000 రూపాయలు ఉండే. అప్పుడు గణేష్ ఉదయ్ పరిచయం అయ్యారు. వాళ్ళ తమ్ముడు. చెప్పిన ఇట్లా నా పరిస్థితి ఇట్లా 1,000 రూపాయలు ఇస్తా, కూరగాయల మందం పైసలు ఇస్తా కానీ నా దగ్గర పైసలు లేవని చెప్పిన. సరే అన్న ఎందుకన్నా మేము ఉన్నామని చెప్పారు. ఒక 15 రోజులు 20 రోజులు నన్ను చూస్తున్నారు. ముగ్గురం పొద్దున సాయంత్రం. వాళ్ళు నన్ను లేపుడు, నేను వాళ్ళని లేపుడు. నేనేమో కూర అంటే వాళ్ళేమో రైస్ పెట్టాలి. అట్లా నాకు అట్లా సాయం చేశారు. ముగ్గురం ఏ బోర్డు కొట్టినాం. ఇద్దరం జాబ్ వచ్చింది. ఇప్పుడు ఆయన మెడికల్ పోయింది. ఆయన కూడా 100% నెక్స్ట్ ఇయర్ వరకు జాబ్ పక్కా కొట్టిస్తాం. తర్వాత 5:20 కొట్టినా. తర్వాత ఇంకో కాంపిటీషన్ అయింది. సింథటిక్ పోయినాం. అప్పుడు నేను, రాము, అరుణ్ వీళ్ళందరం ఉండేటోళ్ళు. ఎట్లయినా కొట్టాలి. గణేష్ ఏ బోర్డులో కొడితే కష్టం అని చెప్పి నైట్ ఏం చేస్తాం తెలుసా, నైట్ 4 o'clock లేచి అందరం అంటే కళ్ళు మూసుకొని ఈ రౌండ్ ఇట్లా కొట్టాలి. ప్రతిరోజు సురేష్ అన్న చెప్తాడు ఇట్లా కొట్టాలి సాగర్, ఇట్లా కొడితేనే మనతో అయితే, లేకపోతే కాదు. నేను 5:7 కొట్టినా. 60 మీద 5:7 కొట్టినా కూడా నువ్వు కొట్టలేవు అన్నాడు సురేష్. ఇది కాదు, నీ టైమింగ్ కాదు, ఇంకా కొట్టాలి, నీ వాళ్ళు ఇంకా సత్తా ఉందని చెప్పాడు. ఆయన చూసినా ఇది కాదు, ఇంకా కొట్టాలంటాడు. నాలో స్ట్రెంత్ లేదు, ఏం చేయాలని అర్థమైతే లేదు. నేను ఉన్నది ఇట్లా ఏం చేయాలి. 5:7 కొట్టినా కూడా నువ్వు నచ్చలే అన్నాడు. అరే 5:7 కొట్టినా ఎవడు కూడా కొట్టాడు. 5:7 అంటే ఏంది, 600 meters, ఇది నచ్చే అన్నాడు. ఇక చూసినా నాకు November 16th రోజు ర్యాలీ ఉండే హన్మకొండల. November 16th రోజు ర్యాలీ ఉన్నప్పుడు పోయినాక నేను నవ్వుకుంటూ పోయి కొట్టేసిన. అక్కడ నాకు 2:30 నీళ్ళు ఇష్టలకు స్టార్ట్ అయిన లోపల తీసుకున్నారు. 10కు లోపల తీసుకున్నారు. నేను గణేష్, నేను ఒక్కనే నా బ్యాచ్లా
నేను ఒక్కనే, గణేష్ వాళ్ళ బ్యాచ్ గణేష్, ఇంకోటి ప్రణయ్ అంటాడు, ముగ్గురమైన ఫస్ట్ బోని మేమే, ఫిట్నెస్ కి ఫస్ట్ మేమే, ఇవ్వలేరు. ఫస్ట్ ఏ బోర్డులో కొట్టినాం 458 కొట్టినా నేను, 458 ఎవ్వరు కూడా కొట్టలేరు. 458 కొట్టా. తర్వాత అప్పటికి నేను అవుట్ కాలే, ఇంకా నవ్వుకుంటూనే ఉన్నా. అని ఆవిడ పిలుస్తారు, మీరు ఎవరు రా బాయ్ ఇంత ఘోరం కొట్టినా అన్నాడు. అంటే మరి ఫిట్నెస్ ఫిక్స్ ఇట్లా కరీంనగర్లు ఉంటాయని చెప్పిన. 458 కొట్టినా. నేను కాక ఇంకొకరిని 3 రౌండ్లు తీసుకుపోయినా, 4 రౌండ్లు. వాడు ఏ బోర్డు కొట్టి వాడికి కూడా జాబ్ వచ్చింది. 458 కొట్టినా. తర్వాత రన్నింగ్ ఫిట్ అయినా, రన్నింగ్ మెడికల్ అయిపోయింది, చెస్ట్ పిచ్చి టైట్ చూసారు. నేనేమో గిట్లున్నా, అందులో చెస్ట్ వస్తుందా అని అనేటోళ్ళు. చూసిన ఆ చెస్ట్ వచ్చింది, మెడికల్ ఫిట్ అయినా. November 16, November 18 అయిపోయింది. తర్వాత అరుణ్ వీళ్ళందరూ అది ప్రవీణ్, శ్రావణ్ వీళ్ళందరూ ఉండే, ఈవెంట్ వేణు ఇట్లా వీళ్ళందరూ ఉండే. ఒక్కొక్కళ్ళు అందరికి చెప్పండి, గిట్లా కాదు, ఈ రౌండ్ గిట్లా కొట్టాలి, ఈ రౌండ్ గిట్లా కొడతాను ఏమని చెప్పిన. సరే పక్క కొడతాను కొట్టి వచ్చిర్రు. ఒకళ్ళు మెడికల్ పోయింది, ఐటు పోతుంది, అందరూ వేడతారు. నాకు నేను మెడికల్ రన్నింగ్ ఫిట్ అయినా నాకు సంతోషం లేదు. వీళ్ళంతా ఫెయిల్ అవుతారు. సురేష్ అన్న రోజు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, అన్నకి ఇట్లా అవుతారు అన్న, ఎట్లా అన్న ఏం చేద్దామన్న. సార్ సురేష్ అన్న ఫోన్ చేస్తాడు. సురేష్ అన్న అసలు నిద్ర పోతుండో మాకు తెలియదు, తింటలేడు అసలు ఏం తెలియదు. మాకే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి సాగర్ వాళ్ళు కొడతారా ఇట్లా, అసలు ఏం చేద్దాం మరి, నువ్వు ఒక ప్లాన్ చెప్పు ఏం చేద్దాం అంటే, అన్న ఏం టెన్షన్ అడుగురు, వాళ్ళు పక్క రన్నింగ్ కొడతారా అని చెప్పాడు. ఆయన రన్నింగ్ వేణు రన్నింగ్ కొట్టిండు, మెడికల్ వేయండు, చెస్ట్ హైట్ వేయింది. అందరు మనలో ఒక 60 మంది కొట్టిరు, ఒక 10 మంది హైట్ వేయింది. హైట్ పోయిన తర్వాత 21 రోజు జైత్యాల్ 7 కొట్టిండు. ఓకే ఆపే అనిపించింది. అరుణ్ అని ఇక అరుణ్ రామ్ ఎట్లా అంటే వాళ్ళు ఒక ఘోరంగా దగ్గర, మేము ఒక సంత అన్నదమ్ములు లెక్క ఉంటాం మేము. అట్లా ఉండే వాళ్ళు అందరం, ఇక్కడ ఉన్న అందరం ఆయన పోయినాక ట్రాక్ లో కూర్చున్నాడు. ట్రాక్ లో కూర్చున్నాక ఇక్కడ టాటా ఉంటుంది, అమ్మ అని సంథింగ్ ఒక టాటా ఉంటుంది. కూర్చున్నాక డైరెక్ట్ తీసేసిండు, బయటకు పో అన్నాడు. ఒక 6 నెలలు కష్టపడు, 6 నెలలు తినకుండా తిన్నమా లేదా అని కష్టపడాక బయట పంపిడు. ఎస్ఐసార్ కాళ్ళు మొక్కిన కూడా ఇచ్చిపెట్టలే. ఏం నేను అర్థం కాలే. మేము ఏమనుకున్నాం, మంచిగా వండుకున్నాం. అరే ఏ బోర్డులో అంటే ఇట్లా బాండ్ పేపర్ ఉంటుంది, అది దీనికి పేపర్ ఉంటుంది, బ్లూ కలర్ కొడితే ఏ బోర్డు. ఆయనతో కొట్టిండు వచ్చాను, చూసే వరకు 4 వచ్చిండు, కొట్టలేడు. ఘోరంగా ఏడ్చాం. అరే అందరం వచ్చినాం, ఆయన కుట్టలేడు, అసలు ఎట్లా ఏం చేద్దాం ఏం అనుకున్నాం. చూసినాం తర్వాత ఇక 12 మెంబర్స్ ఏమో మెడికల్ ఫిట్ అయినాం. 30 మెంబర్స్ పెట్టినాం, అందరి రీమెడికల్ అది ఇది పడ్డది. అట్లా పడ్డాక తర్వాత మళ్ళీ బ్యాచ్ స్టార్ట్ అయింది. సాగర్ సురేష్ అన్న ఫోన్ చేసింది, సాగర్ నువ్వు పక్కా రావాలి, నువ్వు వస్తేనే అవుతుంది అంటే. నా ఇంటికాడ పరిస్థితి మంచిగా లేదు, నేను ఏం చేయాలి. మా వాళ్ళకి ఏం చెప్పినా, అమ్మ నాకు మళ్ళీ కోచింగ్ ఇస్తాను సారు, ఇప్పుడు కాదు, నేను అన్ని మా వాళ్ళకి చెప్పలే, నీకు కొట్టినా అని చెప్పినా ఇంకా రిజల్ట్ కోసం అక్కడికి పోదా అని చెప్పి సురేష్ అన్న దగ్గరికి వచ్చిన. సురేష్ అన్న ఎట్లా అంటే తెలుసా, మా అమ్మ నాన్న తర్వాత సురేష్ అన్న చెప్తాను, సురేష్ అన్న అంతా మంచిగా చూసుకున్నాడు. ఏ కోచ్ కూడా నేను పోయేటప్పుడు రన్నింగ్ పోయేటప్పుడు నా దగ్గర పైసలు లేకపోతే 1500 రూపాయలు ఇచ్చి, సాగర్ నువ్వు వీళ్ళందరినీ తీసుకుపో వీళ్ళందరినీ రన్నింగ్ కొట్టి అని చెప్పిండు. రన్నింగ్ కొట్టి వీళ్ళందరినీ మెడికల్ పెట్టా. సరే అని చెప్పిన. సరే అన్నాక నాకు రోజు ఫోన్ చేశాను, నీ రూమ్లో ఉన్నట్టని. మా దగ్గర పైసలు లేవు, రూమ్లో ఉండకపోతే అరుణ్ రాము వీళ్ళంతా మొత్తం ఏ ఖర్చు అయినా A to Z వాళ్ళే తీసుకునేటోళ్ళు, మొత్తం రూపాయి నుంచి. నేను మా వాళ్ళకి ఫోన్ చెప్పాను, అమ్మ ఇట్లా 500 కావాలంటే మా అమ్మ ఫోన్ చేసి వేరేటోళ్ళ కాడికి ఇట్లా 500 కావాలని చెప్పి. మా అమ్మ ఒక మాట అన్నది, ఊళ్ళే నువ్వు ఎప్పుడైతే జాబ్ కొడతావో అప్పుడే సంకపల్లికి రావాలి, లేకపోతే అద్దు అన్నది. నేను అదే చెప్పిన. అమ్మ 6 నెలల నుంచి నేను ఇంటికే పోలే, జాబ్ కొట్టినాక మొన్న పోయినా. మా వాళ్ళకి ఎంత హ్యాపీ, ఫుల్ హ్యాపీ. జాబ్ మా అన్న ఫారాల్లో ఉంటాడు. మా అన్న ఒక 3 సంవత్సరాలు నేను ఎప్పుడైతే జాబ్ కొడితే అప్పుడే అత్త అని చెప్పిండు. తర్వాత మా అక్క బావ నాకు ఘోరంగా సపోర్టు, నువ్వు జాబ్ కొడతావురా తమ్ముడు, నీతో అవుతుందిరా. మా అక్క అయితే ఘోరంగా సపోర్టు. మా అక్క డిగ్రీ చదివింది, బావ డిగ్రీ వేసిండు. మేమన్నా కొట్టలేదు, నీతోనే అవుతుంది పక్కా అవుతుంది. మా బావనైతే ఇక వేరే లెవెల్ ఇక మనకి ఏదైనా సపోర్ట్. మా అక్క కూడా అంతే, నా గురించే టెన్షన్. నువ్వన్నా మనల్లో కొన్ని జాబ్ కొట్టాలి. మేము 4 మా అన్న పేరు రాజు, మా అక్క పేరు రమ్య, నా పేరు సాగర్, మా చెల్లె పేరు సంధ్య. మేము ట్విన్స్, మా సాగర్ సంధ్య అనేటోళ్ళు. ఎక్కువనైనా జాబ్ కొట్టాలి, చిన్న కొడుకైనా జాబ్ కొట్టాలి, కొట్టి చూపించాలి నువ్వు అంతే ఏందో అని పోయినా. మన ఊర్లోకైనా జాబ్ కొట్టినాక నాకంటే ఒక మా అన్న ఉంటాడు, మొన్న నుంచి అందరూ ఇట్లా చూసుకోవాలి, ఇప్పుడు నమస్తే పెడతాను. అదే చెప్తాను, అందరికీ చెప్తాను. నాది ఒక 3 సంవత్సరాలు కష్టపడ్డా, 3 సంవత్సరాలు ఇక్కడికి అందరికీ అదే చెప్తున్నా. మనం కష్టపడాలి,
కష్టపడితేనే జాబ్ వస్తుంది. నువ్వెంత కష్టపడు, దేవుడు ఉన్నాడు, ఏ దేవుని మొక్కినా కాదు, మనం కష్టపడితేనే జాబ్ వస్తుంది. కష్టపడిన రక్తం కారాలి, చెమట చుక్క కింద పడితేనే జాబ్ వస్తుంది. సురేష్ అన్న చెప్పిండు కదా, సేమ్ అంతే. మేమంతా కష్టపడ్డాం. ఇక సురేష్ అన్న గురించి చెప్పానంటే ఎంత చెప్పినా తక్కువని. సురేష్ అన్న వదినే కూడా ఘోరంగా సపోర్టు. అసలు సురేష్ అన్న బయటకే ఎట్లా పంపిస్తారో మాకు అర్థం కాదు. పొద్దున 6కి 5కి వస్తాడు, మేము 5 అంటే 5కి రావాలి. 5 నిమిషాల ఒక్క సెకండ్ కష్టే కూడా బయట లేబెడతాడు. సాగర్ అని కూడా చూడాడు, పో చెల్లపో అంటాడు, మాట్లాడాడు. గ్రౌండ్ అయిపోయాక మాట్లాడతాడు సురేష్ అన్న. ఏ కోచ్ వేరే కోచ్ అయితే ఏ బా వచ్చినది చాలది అంటాడు. అట్లా కాదు, నిజంగా చెప్తాను. అన్న అయితే ఈ అన్న గురించి ఎంత చెప్పినా తక్కువనే. నాకు అన్ని తెలుసు. నేను ఇప్పటి కాదు ఎప్పటికైనా అన్నకు రుణపడి ఉంటా. అన్నకి ఇది కాదు నేను చేసి, అన్న నాకు ఒక లైఫ్ టైం చూపించిండు, నాకు జాబ్ ఒకటి చూపించిండు. కానీ అన్నకు నెక్స్ట్ బ్యాచ్లో, ఈ బ్యాచ్ ఇప్పుడు తయారు చేస్తాను, నెక్స్ట్ బ్యాచ్ 100 మంది టార్గెట్ అయితే 100 మంది జాబ్ కొట్టించే బాధ్యత మాది. 100% చెప్తాను, 100 మంది జాబ్ కొడతాం. వదిన గురించి ఎప్పుడు కూడా తక్కువ. మాకు ఒక వదినే అమ్మ లెక్క, అన్న డాడీ లెక్క. నాకు నిజంగా చెప్తాను, అంత మంచిగా చూసుకున్నాడు మాకు. అలా సురేష్ అన్నకి ఇట్లా కావాలన్నా, నా పరిస్థితికి ఇట్లా అంటే, నా ఫ్యామిలీ సంగతి అంటే ప్రతి ఒక్కరికి సురేష్ అన్నకి చెప్తా, అన్న నాకు ఇట్లా అన్న, నాకు ఇది సిచ్యువేషన్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వినయ్ అన్న అయినా సరే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను మంచిగా చూసుకున్నాను. నాకు ప్రతి ఒక్కరు హెల్ప్ చేశారు. నేను ఒకరోజు మొన్న ఇక్కడికి వచ్చినాక పండుకున్నా. ఏం చేయని అర్థం కాలేదు. నాకు షూ లేకపోతే ఏం చేయని అర్థమవుతలే. ఒక 6 నెలలు అన్నీ అయిపోయినాయి. నేను కాళ్ళ మీద ఉరుకుతా, నాకు పుక్కులు వచ్చినాయి, రక్తాలు గారినాయి. ఆయన ఒకరోజు చూసిన, ఏం చేయని అర్థం కాకపోతే అక్కడ కూర్చున్నాక పండుకున్నా. ఆ రోజు గ్రౌండ్కి పోలే, ఎందుకో ఏమవుతుంది జాబ్ వచ్చే అని ఫీల్ ఉన్నా. ఆయన కూర్చున్నా. ఒకరోజు బ్యాక్ పెయిన్ ఉండే, ఇట్లా వండుకుని చూసేవారు పక్క పండి షూ ఉన్నాయి. అరే ఇది ఎవరు తెచ్చిర్రు అని ఆగమవుతానా. చూసే వరకు ఫోన్ వచ్చింది, సురేష్ అన్న ఇచ్చిండు 4000 షూ నాకు గిఫ్ట్ ఇచ్చిండు, సర్ప్రైజ్ ఇచ్చిండు సురేష్ అన్న. తర్వాత మాధురక్క అనే అక్క ఉంటుంది, ఒక సొంత తమ్ముడు లెక్క చూసుకుంటుంది. నేను అక్క సొంత అక్క లెక్క చూసుకుంటా. నాకు అప్పర్ ఉంటుంది, అప్పరును క్యాప్ 5000 వాటి గిఫ్ట్ ఇచ్చింది. 5000 వాటి అంటే మన మాట మంచుకుంటే ఎవరైనా మంచుకుంటారు. క్యాప్ ఇచ్చింది, ఇది ఇచ్చింది, నాకు బ్యాగ్ కూడా ఇచ్చింది. అంత సాయం చేసి ఒకటే చెప్తాను ఇక్కడ అందరికి, సురేష్ అన్న దగ్గర కదా జాబ్ కొడతాం. ఎక్కడికి వచ్చినా ఏ విషయంలో జాబ్ కొట్టాం. ఒక 1.6 కొట్టాలంటే 1600 మీటర్లు కొట్టాలంటే 3 నెలలు కష్టపడాలి. 3 నెలలు కష్టపడితేనే జాబ్ వస్తుంది, లేకపోతే జాబ్ రాదు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఈజీగా జాబ్ రాలే. రేపు ఊళ్ళోకి పోతే నీ కొడుకేంది లక్కులు వచ్చింది అని అంటారు. కానీ ఎంత కష్టపడడం మాకు తెలుసు, మీకు తెలియదు, ఆ ఊళ్ళోకి ఎవరికి తెలియదు. ఒకటే చెప్తాను, ఎట్లయినా కష్టపడాలి. ఒకటే లాస్ట్, మంచిగా కష్టపడాలి. సురేష్ అన్నతో ఉంటేనే జాబ్ వస్తుంది. నేను అటు తిరిగి పోతా, ఇటు తిరిగి పోతా, నేను సురేష్ అన్న చెప్పినట్టు అంటే జాబ్ రాదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న రాము ఉంటాడు బ్రదర్, ఆయనకు మొన్న రిజల్ట్ వచ్చినప్పుడు ఆయన లిస్ట్లో పేరు రాలేదు. ఆయన ఘోరంగా, నాకు జాబ్ వచ్చిన సంతోషం కాదు, మీకు ఘోరంగా ఏడ్చినాం. నేను అరుణ్ ఘోరంగా పిచ్చోళ్ళకి ఏడ్చినాం. ఎందుకంటే ఇంత కష్టపడ్డాం, లిస్ట్లో పేరు రాలేదు. పోయినసారి కూడా నాది అదే అయింది. నేను మళ్ళీ ఏం చేసిన, ఈసారి ఒక్కసారి అటెంప్ట్ ఉంది, ఈసారి అయినా జాబ్ కొట్టి చూపిస్తా. నేను అంటేనే నేను జాబ్ కొట్టినా. ఆయన సూర్యుడు నెక్స్ట్ అటెంప్ట్ ఆయనతో జాబ్ కొట్టించే పంపిస్తాం మేము పక్కా. సురేష్ అన్న మాట అంటే మాట. సురేష్ అన్న గురించి ఎంత చెప్పినా తక్కువనే, వదిన గురించి ఎంత చెప్పినా తక్కువనే. అది ఆ మాటలు చెప్పరాదిగా, అంత మంచిగా చూసుకున్నాను నన్ను సురేష్ అన్న. ఇప్పటి కాదు, నేను ఆర్మీలకైనా ఇప్పటికైనా కూడా అమ్మ నాన్నకు ఫోన్ చెప్పాను, సురేష్ అన్నకు ఫోన్ చేసి దొంగతనంగా మాట్లాడతా. ఇది మాట అంటే మాటే. ఎందుకంటే అంత మంచిగా చూసుకున్నాడు ఇక్కడ ప్రతి ఒక్కరు. ఇక్కడ అరుణ్ అంటే రూమ్లో ఉన్నాం, ఒక 10,000 రూపాయలు నన్ను గుంటూరు తీసుకుపోయినాం. ఆయన రన్నింగ్ కొట్టించిన, అలా ఫ్యామిలీ ఆపేదలేని అంత సంతోషం. ఆయన పోయినసారి 5 వేలు ఇటు పోయినాక పోయినాం, రన్నింగ్ కొట్టిండు, మెడికల్ ఫిట్ అయింది. సాగర్ నాకు జాబ్ వస్తుందా? అరే 100 స్కోర్ కొట్టినవే, నీకెందుకు జాబ్ రాదా? నేను వస్తుంది పక్కా వస్తుంది అన్నాడు. 100 మార్కులు వచ్చింది, సెకండ్ లిస్ట్లో పేరు వచ్చింది, ఆయనకు జాబ్ వచ్చింది. వచ్చి సర్ప్రైజ్ ఇచ్చింది నాకు, చాలు. ఆయన అయితే జాబ్ కొట్టిండు మన వాళ్ళు ఒకడు అనుకున్నాం. ఫుల్ అంటే ఫుల్ నన్ను మంచిగా చూసుకున్నాడు. సురేష్ అన్న అయినా, అరుణ్ అయినా, మాధురక్క అయినా, ఇక్కడ ఉన్న ప్రాణులు అందరూ. నాకైతే మా అమ్మ నాన్న, మా అక్క బావ అయితే సంతోషపడ్డారు. మా అన్న కూడా ఫుల్ హ్యాపీ. నేను సురేష్ అన్న గురించి ఎంత చెప్పినా తక్కువనే.